హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. వీడియోస్ అనేది మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఏందో కుదరట్లేదు అనమాట. ఏదో పని పడిపోతూ ఉంది. ఇంకా ఎలాగోలా కొన్ని రోజులు అయితే అడ్జస్ట్ అయితే, అంటే బ్లౌజులు ఇంతకుముందు ఆపేస్తున్నాను కాబట్టి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బ్లౌజులు అయినా కుట్టివ్వాలి కాబట్టి ఇంకా అవైతే కుడుతున్నాను అనమాట. ఇంకా కుట్టేలోపు ఏదో ఒక పని పడిపోతూ ఉంది. మళ్ళీ వీడియోస్ తీసుకోవడం ఇలానే సరిపోతుంది. రెగ్యులర్గా అంటే ఒక టైం అనేది మార్నింగ్ టైం పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను, కానీ కుదరట్లేదు. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలైతే నైట్ ట్యూషన్లోనే హోంవర్క్ అనేది చేసుకొని వస్తున్నారు కాబట్టి ఇంకా మార్నింగ్ లేసి డ్రాయింగ్ వేసుకుంటున్నాడు మా లోకమ్మ. ఏదన్నా పని చేస్తే ఇంకా అలవాటు అయిపోయింది తనకు కూడా. మమ్మీ వీడియో ది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాడండి, ఏదో ట్రెండింగ్లో ఉంది ఒక సాంగ్, అయితే ఆ సాంగ్ చేద్దాం మమ్మీ అన్నాడు. ఇంక ఈరోజు ఎందుకులేమ్మా, స్కూల్కి వెళ్ళరా, రేపు సండేనే కదా, రేపు చేద్దాంలే అని చెప్పి పంపించాను. ఇంక నేనైతే పిల్లలకి ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీలోకి చట్నీ అయితే చేశాను. ఇంకా కర్రీ వచ్చేసి రసం పెట్టి పంపించాను అనమాట. రసం అయితే ఇష్టంగా తింటారండి. అసలు బాక్సే ఖాళీ అయిపోయి వస్తుంది అనమాట. లేదు ఇంకేదన్నా తాలింపు అలా చేస్తే కొంచెమైనా మిగిల్చుకొని వస్తారు. ఇంక నేనైతే గౌన్ కుడుతున్నాను. ఇక్కడ నా గౌనేనండి ఇది. కొంచెం ఈసారి డిఫరెంట్గా కింద ఫిల్స్ అయితే పెట్టాను. వచ్చేసి 1 అయిందండి. ఈరోజు అయితే వీడియో పెట్టలేదన్నమాట. ఎందుకంటే పక్కన ఒక గుడి ఉందనమాట. ఈ బ్లాగ్ తీసేది మంగళవారం కాబట్టి ఈరోజు వీడియో అయితే ఆపేసాను. పక్కన కూడా ఉంటే ఇంకా అక్కడ జాతర జరుగుతూ ఉంది. ఇంక దేవుడి పాటలు అయితే పెట్టున్నారు, అందుకని ఈరోజు అయితే వీడియో పెట్టలేదండి. ఇంక ఇప్పుడైతే ఒక సగం గౌన్ అయితే కుట్టాను. ఇంకా నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఈరోజు లంచ్లోకి రసం చేశాను అండ్ ఆమ్లెట్ వేసుకొని తినేసాము. ఎప్పుడు మీకు రొటీన్ బ్లాగ్సే కదా, నేను ఇంట్లో పని చేసుకునేది చూపిస్తూ ఉంటాను. ఈరోజు అయితే మేమేమేం షాపింగ్ చేస్తామనేది ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసామండి. ఇక్కడ సోనో విజన్కి అయితే వచ్చామన్నమాట. టీవీ కోసం తీసుకుందామని, మాకు కాదులేండి మా వదిన వాళ్ళకి కావాలంటే తీసుకుందామని వచ్చామన్నమాట. ఇంకా అది మా కార్డు మీద రాలేదు, కనుక్కొని మా వారైతే రిటర్న్ అయితే వచ్చేసారు. మేమైతే డీమార్ట్కి వచ్చాము. కొంచెం తొలకడ చినుకుల్లాగా పడుతూ ఉన్నాయి చూసారా, అందుకే మేమైతే కార్ వేసుకుని వచ్చామన్నమాట. ఇంటి దగ్గరే కొంచెం మబ్బులు వేసునింది, ఇంకెందుకులే మళ్ళీ బండి వేసుకొని రిస్క్ అని చెప్పేసి కార్ వేసుకొని వచ్చాము. మెయిన్గా ఇక్కడ మేమైతే వచ్చేది ఆయిల్ క్యాన్కి అయితే వస్తామన్నమాట. మేము ఒక క్యాన్ తీసుకెళ్తే మాకు ఒక 5 లీటర్స్ 2-3 months అయితే వస్తుంది. ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉంటాము. ఇంకేం ఇంట్లో సరుకులు ఏమి కొనంలేండి. ఇంకా కొనము అని చెప్పి మనం అనుకుంటాం, కానీ మన కళ్ళతో అక్కడ అన్నీ చూస్తూ ఉంటే రేట్లు తక్కువే కదా అని చెప్పి అన్నీ బాస్కెట్లో వేసేసుకుంటాము. బిల్లు చూస్తే ఇంత అవుతుందన్నమాట. ఈ ప్లేట్స్ చూసారా, చాలా బాగా అనిపించింది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. నేను పోయినసారి వచ్చినప్పుడు ఒక 2 plates అయితే తీసుకున్నానండి. ఈసారి అయితే ఏం తీసుకోలేదు. పిల్లలకైతే బాటిల్స్ తీసుకున్నాను. పోయిన సంవత్సరం తీసుకున్నాం బాటిల్స్, అవి పగిలిపోయాయి అనమాట. ఇప్పుడైతే ప్లాస్టిక్ వెతికెళ్తున్నారు, ఎందుకులే ప్లాస్టిక్ అని చెప్పేసి చెరొకటి 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి చూసారా, వడలు తీసుకోవడానికి అనమాట. ఇక పైన ఉన్న దాంతో ఇలా మనం ప్రెస్ చేస్తే ఉన్న ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. నేనైతే తీసుకోలేదులేండి, మీకైతే షేర్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఏమీ తీసుకోలేదు అంటూనే అక్కడైతే బిల్ 5,000 దాకా అయిపోయిందనమాట. ఇంక మా వారు అనేది అంటూ ఉన్నారు, నువ్వు వస్తేనే ఇలా అవుతుంది, నేను వచ్చానంటే జస్ట్ ఆయిల్ క్యాన్ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పేసి. ఇంకా క్లిప్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ టవల్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇవి నాప్కిన్స్, వంటింట్లో ఒకటి అండ్ దేవుడి గదిలో మనం ఆయిల్ పోస్తాం కదా, ఇంకా అందుకని తుడుచుకోవడానికి ఒకటి ఉంటుందని చెప్పి 2 అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా వారైతే రాఖీలు చూస్తున్నారండి. రాఖీల పండుగ వచ్చేస్తుంది కదా, ఇంకా రాఖీలు అయితే చూస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడి సామాన్ కలెక్షన్ ఉంటే నేనైతే చూస్తున్నాను, తీసుకుందామా అని చెప్పి. ప్రతిసారి చూసినప్పుడు అనిపిస్తుంది తీసుకుందామని చెప్పి. ఇంక మళ్ళీ తీసుకొచ్చి అవి బీరువాలో పెట్టేస్తాను, నువ్వు పెట్టవో చేయవు, ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పటికే కుందెళ్ళు, ఎందుకులే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయన అయితే చూస్తూ ఉన్నారనమాట రాఖీలు. చాలా కలెక్షన్ అయితే ఉందండి, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇంక మేమైతే కొంతసేపు అలా అన్నీ చూసాము నేత్రానందం కోసం.
ఇంకా బయలుదేరి అయితే వచ్చేసామన్నమాట. చూసారా, ఇన్ని అయితే తీసుకున్నాము. షటిల్ కూడా తీసుకున్నామండి. పోయినసారి తీసుకున్నాం కానీ అవి పోయాయి. ఇంక సరే ఫ్రైడే రోజు కానీ మంగళవారం అలా పిల్లలతో ఆడిద్దామని చెప్పి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు బయట ఎవరితో ఆడరు కదా, ఇంకా మాతోనే ఉంటారు. ఇంకా అలా శుక్రవారం రోజు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి పక్కనే కొంచెం దూరంలో గ్రౌండ్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి ఆడుకుందామని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఈ జల్లెడ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది ఆల్రెడీ ఉంది ఇంట్లో జల్లెడ, కానీ ఇదేందో కొంచెం డిఫరెంట్గా, అది కాక మనకు కాలకుండా పక్కన హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇంకా అందుకని తీసుకున్నాను. స్లిప్పర్స్ అవన్నీ కొన్ని అయితే తీసుకున్నాం అన్నమాట. ఇలా క్యారెట్ తురుముకునేది కూడా ఉంది ఇంట్లో, కానీ ఇలా పట్టుకునేది లేదనమాట. అది చిన్నది ఉంది, అందుకని అవి కూడా తీసుకున్నాము. ఇంక ఇంట్లోకి అలా కొన్ని చూస్తూ ఉంటే మనకి తక్కువే కదా అని చెప్పి తీసేసుకుంటాము. తీరా బిల్లు చూసేసరికి 5,000 అయిపోయిందనమాట. అదే మనం 5,000 ఇచ్చి బయట సామాన్లు లిస్ట్ రాయిస్తే మనకి ఇంట్లోకి ఒక నెలకు సరిపడా సరుకులు అయితే వచ్చేస్తాయి. కానీ అలవాటు అయిపోద్ది డీమార్ట్ అని చెప్పి డీమార్ట్కి వస్తాము. ఇంకా మేమైతే బయలుదేరి వచ్చామండి. మీకు నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా, ఇక్కడ బరుగుల మిక్చర్ అయితే బాగుంటుంది. ఇంకా మా వారైతే బరుగుల మిక్చర్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇంకా ఆయన కూడా తెచ్చుకుంటారు అనుకున్నాను, కానీ ఆయన తీసుకోలేదు. నా వరకే బజ్జీలు అయితే తెచ్చారు. నేను బరుగుల మిక్చర్ ఏం తిననులేండి, నేను బజ్జీలు అయితే ఇష్టంగా తింటానని చెప్పేసి బజ్జీలు అయితే తీసుకొచ్చారు. అందులో మిరపకాయ బజ్జీయే తింటాను, ఇంకా మిగతావి కూడా పెద్దగా ఏం తినను. నెల్లూరుకు వచ్చాను అంటే ఖచ్చితంగా తింటానన్నమాట బజ్జీ మాత్రం. అలాగే విఆర్సి దగ్గర బాదం కీర్ అని ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా నెల్లూరుకి వెళ్తే ట్రై చేయండి, అదిగో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అటైతే వెళ్ళలేదు మేము. ఇంక ఇటైతే వచ్చేసి బజ్జీలు అయితే తినేసి అప్పటికే టైం 4 అయిపోయింది. ఇంతకుముందు అయితే 4 కల్లా ఎటు వెళ్ళినా పిల్లల కోసం ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు 6:30కి వస్తున్నారు కదా అని చెప్పేసి మేము వెళ్ళడమే 1 గంటకి వెళ్ళాంలేండి. ఇంకా అక్కడికే 4:30 అయింది. ఇంక అందుకని రిటర్న్ వచ్చేసామన్నమాట. మా గేట్కి షీటు చినిగిపోయింది. ఇంకా అందుకని ఈసారి మంచిది, క్వాలిటీ మంచిగా ఉండేది తీసుకున్నామన్నమాట. అప్పుడు ఎంతో 1000 రూపీస్ ఏమైందండి. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అయింది, కానీ గట్టిగా ఉంది. చూసారు కదా ఎంత మందంగా ఉందో. ఇది ఒక 2-3 ఇయర్స్ అయినా వస్తుంది. పోయినసారి తీసుకుందేమో 1 ఇయర్ ఏనండి ఏసీ, అప్పుడే చినిగిపోయింది ఎండకి గాలికి. ఇంకా మేమైతే ఇలా కుందేలు తెచ్చున్నాం కదా, ఆ కుందేలకైతే మెస్ తీసుకుంటున్నాం అనమాట. బోన్ లాగా కడదామని చెప్పేసి అవి కూడా ఒక 20 మీటర్లు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసామండి. ఇంకా బయట అయితే చిమ్మి ముగ్గేయండి అని చెప్పేసి లోపలికి వచ్చి వాళ్ళకైతే స్నాక్స్ కింద ఉదయం ఇడ్లీ పిండి కొంచెం ఉంటే రొట్టెల్లాగా వేస్తున్నాను. ఇంక చూసారు కదా, ఈ క్లిప్ వచ్చేసి మా వారు తీశారనమాట. అంటే వీడియో స్టార్ట్ చేస్తాను కదా అని చెప్పేసి కంటిన్యూ చేశారు. ఒక్కోసారి అలా హెల్ప్ అవుతుంది మనకి, అంటే మనం చేసే కష్టం చూసి వాళ్ళు కూడా చేస్తారనమాట. చూసారా మా లోకమ్మ ముగ్గు ఎలా వేస్తున్నాడో. కొంచెం క్లిప్పే తీశాడు, ఇంకా ముగ్గు అంతా బయట దాకా వేసేసాడండి. అది ఆయన తీయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. ఇవి పోయినసారి మెస్ కట్టాము మనకి ఎలుకలు అలా లోపలికి రాకుండా ఉండడానికి, కానీ అవి లోపలికి వచ్చేస్తున్నాయి. దాన్ని కొరికేసుకొని లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంక దానికి కూడా ఇప్పుడు కుందేళ్ళకి తెచ్చాం కదా, ఈ స్టీల్ అయితే కొరకు అని చెప్పి ఇంకా వాటికైతే కొలత పెట్టి మా వారు రాగానే ఈ పని అయితే మొదలుపెట్టారు. ఇంకా నేనైతే మార్నింగ్ ఒక సగం గౌన్ అయితే కుట్టానండి. ఇంక అదైతే ఇప్పుడు కుట్టాలి. పిల్లలకి ఏమన్నా టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంక అన్నం తినేసి ఇంకా ఆయన పని చేసుకుంటూ ఉన్నారు కదా. ఇంక నేనైతే ఆ రోజు వీడియో తీసింది మంగళవారం కాబట్టి పెద్దగా పని ఏమి ఉండదు. ఇంకా నైట్ అయితే గౌన్ అయితే కుట్టేద్దామని చెప్పి మిషన్ మీద పెట్టాను. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఒక పక్క ఆయనకి హెల్ప్ చేస్తూనే గౌన్ అయితే కుట్టేశానండి. లాస్ట్లో మీకు గౌన్ ఫుల్గా చూపిస్తాను. గౌన్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇలా అయితే సెట్ చేస్తున్నాం అన్నమాట. ఒక ఆల్రెడీ పెట్టున్నాం కదా, దానికైతే కొలత వేసుకొని ఇలా అయితే బిగిచ్చేస్తున్నాము. ఎందుకంటే ఇది స్టీల్ది కదా, కొరకదు అని చెప్పేసి. మీరు ఎప్పుడు రొటీన్ బ్లాగ్సే చూస్తూ ఉంటారు కదా, ఇంకా అందుకని ఈరోజు షాపింగ్ వీడియో అయితే తీసానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు గౌన్ చూపిస్తాను. నైట్ కల్లా గౌన్ అయితే కుట్టేసానండి. ఇలా డిఫరెంట్గా కుట్టాను, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఆల్రెడీ 2 గౌన్స్ అయితే కుట్టాను. ఇంక ఇది అయితే 3rd గౌన్ అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్